శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ, ఈరోజు టెక్నాలజీ ఎటు సైడ్ చూసినా కూడా టెక్నాలజీతో నిండిపోయింది. ఈవెన్ మంత్స్ బేబీస్ కూడా ఫోన్ని స్క్రాల్ చేయడము ఆ, చాలా ఈజీగా ఫోన్ని హ్యాండిల్ చేయడం జరుగుతూ ఉంది. సో బిఫోర్ ఐ స్టార్ట్ మై యాక్చువల్ సర్మన్, ఐ వాంట్ టు పోజ్ అ క్వశ్చన్. ఎవరైనా కూర్చొని ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో రీల్స్ కానీ ఇట్లా ఊరికనే అలా కూర్చొని స్క్రాల్ చేస్తూ ఉండడం ఇలాంటి అలవాటు ఎవరికైనా ఉందా? ఒకవేళ ఉంటే ఎందుకు అలా చేస్తూ ఉంటారు? ఎవరైనా రెస్పాండ్ అయితే బాగుంటుంది. క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మోస్ట్లీ ఉంటారండి. మోస్ట్లీ అసలు చూడబుద్ధి చూస్తాం. ఏమా చూడబుద్ధి అవుతుంది కాబట్టి చూస్తాం. చూడబుద్ధి అవుతుంది కాబట్టి చూస్తారు. మాట్లాడుతుంది. వాట్ ఈస్ యువర్ ఏజ్? ఐ థింక్ ఇట్స్ అ కిడ్. 9 years అండి. 9 years. 9 years. ఓకే. నేను మాట్లాడుతుంది అడల్ట్స్ గురించి. అడల్ట్స్ కి క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ నాన్న ఫర్ ఆన్సరింగ్. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు ఎవరైనా, ఎవరికి అలవాటు లేదా పోనీ? ఓకే. ఉంటుందాక. సో ఆబ్వియస్లీ ఈవెన్ నేను కూడా వర్క్ చేస్తాను, బట్ ఎప్పుడన్నా మైండ్ స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు జస్ట్ ఐ ఓపెన్ అండ్ స్క్రోల్ అప్. యా, సో దట్స్ హౌ వేర్ ఐ డు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ వచ్చిన తర్వాత ఊరికినే అలా కూర్చొని పైకి ఇలా స్క్రాల్ చేస్తూ ఉంటాం వీడియోస్ని. మైండ్ కొంచెం ఆఫ్ ఉన్నప్పుడు, లేకపోతే కొంచెం స్ట్రెస్డ్ అవుట్గా ఉన్నప్పుడు వాటిని అలా చూస్తా చూస్తా మనం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా మంది ఇది ఒక అలవాటుగా ఫాలో అవుతూ ఉంటారు. సో వీఆర్ సరౌండెడ్ బై ద టెక్నాలజీ. మన జీవితాల్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా హ్యాండిల్ చేయడానికి మనం టెక్నాలజీని ఆధారంగా చేసుకుంటా ఉన్నాం. అయితే ఇలా ఫోన్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇట్లా వాడుతూ ఉన్నప్పుడు మన బ్యాటరీ డ్రైన్ అవుట్ అయిపోతూ ఉంటుంది. బ్యాటరీ డ్రైన్ అవుట్ అయిపోయినప్పుడు అది 10% అని చూపిస్తుంది, తర్వాత 5% అని చూపిస్తుంది. అక్కడ దాకా యూజ్ చేస్తూ ఉంటాము. అక్కడ దాకా యూజ్ చేసిన తర్వాత 5% బిలో పడగానే అదొక రిమైండర్ ఇస్తూ ఉంటుంది. ఇంకా లేచి ఛార్జర్ని వెతికేస్తూ ఉంటాం. గబగబా వెతికేసి ఛార్జర్ని కనెక్ట్ చేసుకుంటాం. అది ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోతుందో, ఎక్కడ డిస్కంటిన్యూ అయిపోతుందో మనం చూస్తున్న విషయాలు అనేది. సో వి స్టార్ట్ సర్చింగ్ ఫర్ అ ఛార్జర్. అలాగే ఈ రోజుల్లో పర్టికులర్గా మ్యారేజెస్, యంగ్ కపుల్స్ని చూస్తూ ఉన్నప్పుడు, కొత్తగా పెళ్ళైన జంటల్ని, కుటుంబాలని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే వాళ్ళ కెరియర్స్ని బిల్డ్ చేసుకోవాలి, వాళ్ళ హోమ్స్ని, ఇళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి, కొత్తగా చిన్న చిన్న పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాలి. ఇలాంటి బిజీ షెడ్యూల్స్, కాన్స్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉంటూనే ఉంటాయి. ఇలాంటి సినారియోస్లో వీటిని మీట్ అవ్వడానికి, లైఫ్ మన ముందు ఉంచే రిక్వైర్మెంట్స్ని, ఛాలెంజెస్ని మీట్ అవ్వడానికి చాలామంది యంగ్ కపుల్స్ రైట్ థింగ్ని చెయ్యాలి అనే సినారియోలో స్ట్రెస్కి, స్ట్రగుల్స్కి గురి అవుతూ ఉంటారు. చాలా థ్రైవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఈ క్రమంలో అన్నీ కరెక్ట్గా చేయాలి, రైట్ వేలో చేయాలి అనే క్రమంలో ఒక స్ట్రగుల్కి, స్ట్రెస్డ్ అవుట్ సిచ్యువేషన్స్కి గురి అవుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారు? పెద్దవాళ్ళు, యూజువల్గా పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు, చాలాసార్లు నేను కూడా ఈ స్టేట్మెంట్ వింటూ ఉంటాను. మేము కూడా మేనేజ్ చేసాము మా ఇళ్ళని, మీరెందుకు అంత స్ట్రెస్డ్ అవుట్ ఫీల్ అవుతున్నారు? మేమంతా ఎంతమంది పిల్లల్ని చూసుకునే వాళ్ళం, మాకు 8 మంది 10 మంది పిల్లలు ఉంటే మేము చూసుకునే వాళ్ళం, మీరు ఒకళ్ళని చూసుకోలేకపోతున్నారు. ఇలాంటి డైలాగ్స్ అన్నీ సర్వసాధారణం అయిపోయినాయి ఇప్పటి జనరేషన్స్కి, పర్టికులర్గా మిలీనియల్స్కి. అయితే నేను అనుకుంటున్నాను,
ఈ స్ట్రగుల్, ఈ స్ట్రెస్డ్ అవుట్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా నాట్ బికాస్ దే ఆర్ లేజీ. వాళ్ళు లేజీనెస్ తోటి పని చేయలేకపోవడం కాదు, కానీ ఉన్న పరిస్థితులన్నిటినీ కూడా రైట్ వేలో చేయాలి అని ఇటు కెరియర్, ఇటు హోమ్, ఇటు చిల్డ్రన్, ఈ విషయాలన్నిటినీ కూడా బ్యాలెన్స్డ్గా చూసుకోవడానికి ఒక విధమైన టయర్డ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు అని నేను అనుకుంటున్నాను. అదే డ్రైవింగ్ టయర్డ్గా ఫీల్ అవడము, ప్రతిదీ కూడా సరైన విధానంలో చెయ్యాలి అనే మోటివ్ తోటి ఒక స్ట్రెస్కి గురి కావడము, యాంగ్జైటీకి గురి కావడము, ఇలాంటి విషయాలు. నాట్ బికాస్ దే ఆర్ లేజీ, బట్ నాట్ బికాస్ దే డోంట్ వాంట్ టు వర్క్, బట్ బికాస్ దే ఆర్ గెటింగ్ టయర్డ్ ఇప్పుడున్న సినారియోస్లో. ఎమోషనల్గా డ్రైన్డ్ అవుట్గా ఫీల్ అవుతూ ఉంటాం, ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవుతూ ఉంటాం, స్పిరిచువల్ డ్రైనెస్లోకి వెళ్తూ ఉంటాము. అలాగే రిలేషన్షిప్స్ విషయానికి వచ్చేటప్పటికి భార్యాభర్తల సంబంధం కానీ, పేరెంట్ చిల్డ్రన్ రిలేషన్షిప్స్లో కానీ, కొంచెం మన చుట్టూ ఉన్న మిగతా రిలేషన్షిప్స్తో కానీ ఒక డిస్టెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. వీఆర్ డ్రిఫ్టింగ్ అపార్ట్ ఇన్ ద రిలేషన్షిప్స్ ఆల్సో. సో ఇలాంటి సినారియోలో హియర్ ద క్వశ్చన్ ఇస్, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి, ఈ పరిణామాలన్నిటికీ కారణము మనం బిజీగా ఉండడమేనా? మనకి టైం లేకుండా ఉన్నంత బిజీనెస్ మనల్ని ఇలాంటి స్ట్రెస్డ్ అవుట్ సిచ్యువేషన్స్కి, ఎమోషనల్ ఎగ్జాషన్కి గురి చేస్తున్నాయా? స్పిరిచువల్ డ్రైనెస్కి అది కారణం అవుతుందా? రిలేషన్షిప్స్ స్ట్రగుల్ అవ్వడానికి అది కారణం అవుతుందా? అంటే బీయింగ్ బిజీ అనేది వీటన్నిటికీ కారణమా అంటే ఐ విల్ సే ఇట్ ఈస్ నో. ఎందుకు అని అంటే మనం సరైన ప్రశ్నను వేసుకోవాలి. మనం బిజీగా ఉండడం వలన ఇవన్నీ జరుగుతున్నాయి అని కాదు, కానీ ద రైట్ క్వశ్చన్ ఇస్, ఆర్ వి బీయింగ్ రీప్లెనిష్డ్? ఆర్ వి బీయింగ్ రీప్లెనిష్డ్? రీప్లెనిష్ అవ్వడం అంటే తిరిగి నింపబడడం. అంటే ఒక గ్లాస్లో బాటిల్లో వాటర్ తీసుకున్నప్పుడు అవి గ్రాడ్యువల్గా అయిపోతాయి తాగుతూ ఉన్నప్పుడు, మళ్ళీ దాన్ని నింపుతాం అనమాట మొత్తం అయిపోయిన తర్వాత. దాన్ని రిప్లెనిష్ చేయడం అంటాం. మన బాడీస్ వీక్ అయినప్పుడు మనం సప్లిమెంట్స్ తీసుకుంటాం, విటమిన్స్ తీసుకుంటాం. విటమిన్స్ తోటి మన ఎనర్జీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి మనం రిప్లెనిష్ చేసుకుంటూ ఉంటాం. సో ఆర్ వి బీయింగ్ రీప్లెనిష్డ్ ఎవ్రీ డే, physically, emotionally, and spiritually? This is a question we have to see about today. దేవుడు వివాహాన్ని సృష్టించినప్పుడు, వివాహాన్ని డిజైన్ చేసినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఎగ్జాషన్ మీద రన్ చేయడానికి మ్యారేజ్ని సృష్టించలేదు. ఆయన డిజైన్ ఎందుకు వివాహాన్ని ఇన్స్టిట్యూట్ చేశాడు ఆయన అని అంటే, ఆయన యొక్క త్రిత్వంలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమని భార్యాభర్తల సంబంధం ద్వారా ప్రపంచానికి ప్రతిబింబించడం కోసం వివాహాన్ని సృష్టించాడు. సంతోషాన్ని, ఆనందాన్ని కలిగి ఉండడానికి సృష్టించాడు. నూతనత్వం చెందుతూ ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించడానికి సృష్టించాడు. అంతేకాని అదొక ఎగ్జాషన్ మీద రన్ అవ్వడానికి, అలసిపోయిన పరిస్థితుల్లో ఆ వివాహాన్ని ముందుకు కొనసాగించే దానికోసం దేవుడు వివాహాన్ని సృష్టించలేదు. మన డివైజెస్ని మనం రెగ్యులర్గా ఛార్జ్ చేసుకుంటూ ఉంటాం, కానీ మన ప్రాణాన్ని, అలాగే మన సంబంధ బాంధవ్యాలను కూడా రీవైటలైజ్ చేసుకోవాల్సిన, రిప్లెనిష్ చేసుకోవాల్సిన అవసరత ఉంది, రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరత ఉంది. రీఫ్రెష్ చేసుకోవడం, రీఛార్జ్ చేసుకోవడం అనేది కేవలము డివైజెస్కి మాత్రమే కాదు, ఫిజికల్గా మాత్రమే కాదు, కానీ ఇమోషనల్గా, స్పిరిచువల్గా కూడా మనము రీఛార్జ్ అవుతూ ఉండాలి. మన మ్యారేజెస్ హెల్తీగా ఉండాలి అని అంటే, మన వ్యక్తిగత జీవితాలు, మన సంబంధ బాంధవ్యాలు హెల్తీగా ఉండాలి అని అంటే, వీ హ్యావ్ టు రీఫ్రెష్ అండ్ రీఛార్జ్. అండ్ దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. లెట్స్ రీఫ్రెష్ అండ్ రీఛార్జ్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాలను ఆధారంగా చేసుకుని కొన్ని విషయాలని మనము దేవునితోటి ఎలా రీకనెక్ట్ అవ్వాలో, లైఫ్ ఛాలెంజెస్ని ఎలా మీట్ అవ్వాలో, వాటిని దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యానుసారంగా ఏ విధంగా వాటిని అధిగమించాలో, వాటిని కాంకర్ చేయాలో, అలాంటి విషయాలు ఒక 4 విషయాలని ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. సో లెట్స్ డిస్కవర్ దీస్ డైరెక్షన్స్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. ద ఫస్ట్ పాయింట్ to refresh and recharge is refreshing your heart. Refresh అని అంటే
తెప్పరిల్ల చేసుకోవడం అనమాట. తెప్పరిల్లడం అంటే ఒక సమ్మర్లో మనం అలా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఎండలో ఏదైనా ఒక పనిని చూసుకొని ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి లెమనేడ్ని తీసుకొచ్చి మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం అది తీసుకున్నప్పుడు మన మైండ్స్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి, తెప్పరిల్లుతాయి అనమాట. అలసిపోయి బాగా స్వెట్టింగ్ తోటి అలసిపోయిన పరిస్థితుల్లో అలాంటి లెమనేడ్ని తీసుకున్నప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. దాన్ని మనం రిఫ్రెషింగ్ అంటాం. సో మన హృదయానికి కూడా రిఫ్రెషింగ్ అవసరం, రిఫ్రెష్ చేసుకోవాలి. లేఖనాల్లో హృదయం గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా మీ హృదయాన్ని మీరు భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి, రెన్యూ చేసుకోవాలి, నూతన పరచుకోవాలి, ఇలాంటి మాటలు వాడడం జరిగింది. హృదయం అనే మాట వాడిన దగ్గర రెస్టోర్ చేసుకోవాలి అనే మాట వాడబడింది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాల్లో మనం చూసినప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ హృదయాన్ని కాపాడుకోండి, ఎందుకంటే జీవధారలు మీ హృదయంలో నుంచి ప్రవహించున్నట్లు అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో మంచి మాట ఇంకా క్లియర్గా రాయబడడం జరిగింది. అబౌవ్ ఆల్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఫ్లో ఫ్రమ్ ఇట్. మీరు ఏం చేసినా కూడా మీ హృదయం నుంచి ఫ్లో అవుతుంది. అంటే మీ జీవన శైలి కానీ, మీ విశ్వాసం కానీ, మీ విధేయత కానీ, ఇవన్నీ కూడా మీ హృదయం నుంచి బయటకి ఫ్లో అవుతూ ఉంటాయి. మీ హృదయము వీటన్నిటిని కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీ హృదయాన్ని జాగ్రత్తగా గార్డ్ చేసుకోండి, భద్రంగా చూసుకోండి అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్రెషింగ్ అనే భావన, లేకపోతే తెప్పరిల్లటము అనే భావన గురించి దేవుని వాక్యము ఏమని చెప్తుంది అని అంటే, ఒక ఫిజికల్ రెస్ట్ గురించి మాట్లాడుతుంది, అలాగే ఆత్మీయంగా నూతన పరచబడడం గురించి మాట్లాడుతూ ఉంది, కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి ఉపశమనం పొందడం అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంది. అలాగే దేవునితో సంబంధాన్ని రెస్టోర్ చేసుకోవడము, రెన్యూ చేసుకోవడము, ఇలాంటి విషయాల గురించి రిఫ్రెషింగ్ అనే ఒక పదము ఇలాంటి విషయాలన్నిటినీ చూపిస్తూ ఉందన్నమాట. ఇర్మీయా ప్రవక్త రాస్తూ 31వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు అలసి ఉన్న వాళ్ళందరికీ, కృషించిపోయిన వాళ్ళందరికీ వాళ్ళని నేను తృప్తిపరుస్తాను, వాళ్ళని మరలా నేను తిరిగి నింపుతాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఐ విల్ రిఫ్రెష్ ద వియరీ అని మాట్లాడుతున్నాడు దేవుడు. వియరీనెస్ కృంగుదలకు వెళ్ళిపోవడం, కృషించిపోయిన పరిస్థితికి వెళ్ళిపోవడం, సొమ్మసిల్లిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళని తృప్తిపరుస్తాను, వాళ్ళని తిరిగి రీప్లెనిష్ చేస్తాను, నేను తిరిగి వాళ్ళని రీఫ్రెష్ చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రీఫ్రెష్ అవడం అంటేనే ఇంకా మరింత బలవంతులు అవ్వడం, స్ట్రాంగ్ అవ్వడం, బలవంతులు అవ్వడము, మోర్ ఎనర్జెటిక్ అవ్వడము, రీవైటలైజ్ అవ్వడం, అంటే జీవం కోల్పోయిన స్థితి నుంచి మరలా తిరిగి జీవింప చేయబడడం, ఇలాంటి వాటిని అన్నింటినీ రీవైటలైజ్ అవ్వడం, చైతన్యవంతులుగా అవ్వడం, ఇలాంటివన్నీ కూడా దేవుడు నేను మిమ్మల్ని ఇలా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో ఇట్ ఇన్వాల్వ్స్ రెన్యూవింగ్ ఆఫ్ అవర్ హార్ట్. సో డిసప్పాయింట్మెంట్స్లో, ఎమోషనల్ ఎగ్జాషన్స్లో, ఇలా భావోద్వేగాలు అలసటకి గురైనప్పుడు, మన ఇమోషనల్గా మనం ఒక అలసటకి గురైనప్పుడు, మనం ప్రాణాలు అలసిపోయినప్పుడు, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఈ బంధాల్లో కానీ, మన పనుల్లో కానీ, మన ఆలోచనల్లో కానీ ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, రిగ్రెట్స్, రిసెంట్మెంట్స్, ఇవన్నీ కూడా మన హార్ట్స్ని సిక్ చేసేస్తాయి, బర్డెన్డ్గా చేసేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని వైపు చూడడము చాలా అవసరం. మన హార్ట్స్ రెన్యూ అవ్వడం చాలా అవసరం. ఎందుకు మన హార్ట్స్ ఇంత వియరీగా గ్రో అవుతాయి అని అంటే, పర్టికులర్గా మ్యారేజ్లోకి ఎంటర్ అవుతా ఉన్నప్పుడు, ఒక వివాహ బంధంలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు యూజువల్గా స్పోకెన్ అండ్ అన్స్పోకెన్ హోప్స్ ఉంటాయి. అంటే కొన్ని చెప్పుకుంటాము, కొన్ని చెప్పకుండానే ఒక ఆశతోటి, హోప్స్ తోటి మనము వివాహ బంధంలోకి ఎంటర్ అవుతూ ఉంటాం. అంటే మనం చెప్పకుండానే అర్థం చేసుకోవాలని, మన స్పౌజెస్ అర్థం చేసుకోవాలని, అలాగే మన మధ్య ఉండే ప్రేమ, నమ్మకత్వాన్ని అఫర్మ్ చేస్తూ ఉండాలని, లేకపోతే భద్రంగా మనల్ని కాపాడాలని, ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం వస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా
మీట్ అవ్వనప్పుడు, రీచ్ అవ్వనప్పుడు డిసప్పాయింట్మెంట్కి గురవుతూ ఉంటాము. ఆ తర్వాత ఒక్కొక్క విషయం యాడ్ అవుతూ ఉన్నప్పుడు, ఎక్కడైనా హర్ట్ జరిగినప్పుడు ఆ హర్ట్స్ని కానీ వూన్స్ని కానీ అడ్రస్ చేయనప్పుడు అవి యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి విషయాలు అన్నీ కూడా హృదయాన్ని బర్డెన్ చేసేస్తాయి, సిక్ చేసేస్తాయి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనంలో కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొనును అని రాయబడి ఉంటది. ఆ నొచ్చుకొనబడిన హృదయము వాటిని అడ్రస్ చేయనప్పుడు ఏమవుతా ఉంటదంటే గ్రాడ్యువల్ గా మనం వియరీనెస్ లోకి వెళ్ళిపోతాం. మన ప్రాణము సొమ్మసిల్లిపోతా ఉంటది. ఈ పరిస్థితులు అన్నీ ఇంకా ఇట్లానే ఉంటాయి, ఇవి మారవు అని వాటితోటి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. ఎమోషనల్ ఇంటిమసీ లేనప్పుడు, మన స్పౌజెస్తో ఎమోషనల్ ఇంటిమసీ లేనప్పుడు, స్పిరిచువల్ ఇంటిమసీ లేనప్పుడు, లేకపోతే ఫర్గివ్నెస్ అనేది ఎక్సర్సైజ్ అవ్వనప్పుడు, ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా మన హృదయాన్ని కలవర పెడతాయి, సిక్నెస్కి గురి చేస్తాయి, వియరీగా మనము గ్రో అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి రెన్యువల్ ఆఫ్ హార్ట్ అనే ప్రామిస్ చాలా సిగ్నిఫికెంట్. మీ హృదయాన్ని నేను నూతన పరుస్తాను, మీ హృదయాన్ని మీకు నేను ఈ వియరీనెస్ నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను, మీ హృదయాన్ని తెప్పరిల్ల చేస్తాను అనే మాట, ఆ వాగ్దానము చాలా ప్రాముఖ్యమైనది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో దేవుని వాక్యము ఇదే వాగ్దానాన్ని మనకి తెలియజేస్తా ఉంది. దోస్ హూ హోప్, దోస్ హూ వెయిట్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దర్ స్ట్రెంగ్త్. ఒకసారి మనం యెషయా గ్రంథం తీద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. సో అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఇలాంటి సొమ్మసిల్లిపోయిన వారికి, అలసిపోయిన వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, దేవుని కోసం యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దోస్ హూ వెయిట్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దర్ స్ట్రెంగ్త్. నూతన బలము పొందుతారు ఎవరు అంటే యెహోవా కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇది కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, ఫ్యూచర్ టైంలో ఇజ్రాయేలీలు ఎగ్జైల్లోకి వెళ్ళిపోయినప్పుడు, బానిసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతారు. 27వ వచనంలో రాయబడి ఉంటుంది, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడట్లేదు అని ఇజ్రాయేలీలు వాళ్ళ యొక్క దేవుడు మమ్మల్ని అబాండన్ చేసేసాడు, దేవుడికి మా ప్రార్థన ఆలకించట్లేదు, మా హెల్ప్ ఆయన ఆలకించట్లేదు, ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు, మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనే భావనలోకి వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మై వే ఈజ్ హిడెన్ ఫ్రమ్ ద లార్డ్, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది అని మాట్లాడతారంట. అలాంటి బానిసత్వంలో ఉన్న యూదులు మాట్లాడుతున్న ఆ పరిస్థితిని అడ్రస్ చేస్తూ యెషయా ప్రవక్త ఈ యొక్క వాగ్దానాలని రికార్డ్ చేయడం జరిగింది. మై క్లెయిమ్ ఇస్ డిస్రిగార్డెడ్ అంటే నా ప్రార్థనలు కూడా దేవుడు ఇగ్నోర్ చేస్తూ ఉన్నాడు అనే ఒక దేవుని విశ్వాస్యతని క్వశ్చన్ చేసే ఒక పరిస్థితుల్లోకి ఇజ్రాయేలీలు అందరూ వెళ్ళడం మనం చూస్తాం. అలాంటి వియరీనెస్ లోకి వాళ్ళు వెళ్ళడం మనం చూస్తాం. సో అలాంటి వాళ్ళకి దేవుడు ఇస్తున్న సమాధానం ఏంటంటే, ఆ పైన వచనాలన్నిటిలో చూస్తే ఆయన యొక్క క్రియేటివ్ విజ్డమ్ మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆయన యొక్క సృజనాత్మక జ్ఞానం మనకు కనిపిస్తూ ఉంది. యూనివర్స్ అంతటిని చూసినప్పుడు, స్టార్స్ని, గెలాక్సీస్ని, వాటన్నిటిని చూసినప్పుడు దాని ఆర్డర్ ఎంత ఆర్డర్డ్గా ఆ యూనివర్స్ అంతా కూడా సస్టైన్ అవుతుందో మనం చూసినప్పుడు దేవుని యొక్క సృజనాత్మక జ్ఞానం మనకు అర్థమవుతుంది. అలాగే ఆయన యొక్క నిబంధనలో ఉన్న విశ్వాస్యత కూడా మనకు అర్థమవుతుంది. ఈ రెండు విషయాలు కూడా మనకు ఒక హామీని ఇస్తున్నాయి. అదేంటి అని అంటే, మళ్ళా మీ స్ట్రెంగ్త్ని నేను రెన్యూ చేస్తాను అనే దేవుని వాగ్దానాన్ని అవి ధృవీకరిస్తూ ఉన్నాయి అన్నమాట, ఆ రెండు విషయాలు. సో నమ్మి నిరీక్షణతో ఎదురు చూసిన వారికి నూతన బలాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారని అంటే, వాళ్ళు సొమ్మసిల్లక ముందుకు నడిచిపోతారంట. వియరీనెస్ లోకి వెళ్లకుండా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు దేవుడు మన స్ట్రెంగ్త్కి, మన కరేజ్కి సోర్స్. ఆ సోర్స్ నుంచి స్ట్రెంగ్త్ని మనం డ్రా చేసుకుంటాం. ఎప్పుడు అని అంటే, when we trust in God's faithfulness, when we trust in the covenant faithfulness of God.
ఇక్కడ ఒక మాటని మనం చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఇంగ్లీష్‌లో దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ అని రాయబడి ఉంటది. వెయిట్ అనే మాట హీబ్రూలో కవా అని రాసుంటదనమాట. క్యూఏవిఏ కవా. అంటే యాక్టివ్ హోపింగ్ ఇంట్వైనింగ్ వన్స్ లైఫ్ విత్ గాడ్స్ ప్రామిసెస్. అంటే వాగ్దానాలతో పెనవేసుకున్న ఒక చురుకైన నిరీక్షణ, యాక్టివ్ హోపింగ్. చురుకైన నిరీక్షణను మనం కలిగి ఉండాలి. ఆ విధమైన యాక్టివ్ హోప్‌ని మనం చూపించాలి. ఏదో ప్రార్థన చేసేసి దేవుడు చేస్తాడులే అనే ఒక ప్యాసివ్ హోప్ కాదది. దేవుని వాగ్దానాలతో పెనవేసుకొని ఉన్న నిరీక్షణ. అలాంటి నిరీక్షణను మనం కలిగి ఉన్నప్పుడు ఇది పాసిబుల్ అవుతది. ఇట్ రెన్యూస్ అవర్ హార్ట్ అన్నమాట. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేవుడు ఆయన యొక్క పవర్ గురించి, గాడ్స్ పవర్ గురించి మాట్లాడుతా ఉంటది ఈ వచనం. ద వన్ హూ రైజ్డ్ ద లార్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్. పౌలు మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభువుని మరణం నుంచి లేపినవాడు మమ్మల్ని కూడా లేపును అనే నిరీక్షణను పౌలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు అధైర్యపడవద్దు. ఎవ్రీ డే మనము డే బై డే మనము రెన్యూ చేయబడుతున్నాము అని అక్కడ పౌలు రాస్తూ ఉంటాడు అనమాట. సో టెక్నాలజీ లేకపోతే మన చుట్టూ ఉన్న ఇంక ఏ ఫ్యాక్టర్ కూడా మన యొక్క హ్యూమన్ వియరీనెస్ని ఎరేజ్ చేయలేవు, మన జీవితాల్లో నుంచి తీసివేయలేవు. కేవలము యేసుక్రీస్తు ప్రభు వారితో సర్వశక్తిమంతుడైన దేవునితోటి సాన్నిహిత్యాన్ని, సహవాసాన్ని కలిగి ఉండడం ద్వారా మాత్రమే, పునరుద్ధానుడైన యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచుతూ ఆయన యొక్క వాగ్దానాలతో మనము ఇంట్వైన్ అయ్యి యాక్టివ్ హోప్ని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఛాలెంజెస్ అన్నిటినీ మనం అధిగమించగలుగుతాం. మన హృదయము తెప్పరిల్లుతుంది, రీఛార్జ్ అవుతుంది. మనం ఇలాంటి ఛాలెంజెస్ అన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి, వాటిని అధిగమించడానికి మనకి స్ట్రెంగ్త్, కరేజ్ని, లైఫ్ ఛాలెంజెస్ని నావిగేట్ చేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని సార్వభౌముడైన దేవుడు మనకు అనుగ్రహించడం జరుగుతుంది. అదే విషయాన్ని ఇక్కడ 40వ అధ్యాయం 31వ వచనం మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. స్ట్రెంగ్త్ గురించి, కరేజ్ గురించి ఎక్కడ మాట్లాడినా కూడా మనం ఈగిల్స్ని గుర్తు తెచ్చుకుంటాం. ఎందుకంటే అవి పైకి ఎగురుతూ ఉంటాయి అన్నమాట. అయితే పూర్వము అవి 40 years వచ్చిన తర్వాత కూడా అవి వాటి స్ట్రెంగ్త్ని రెన్యూ చేసుకుంటాయి అని నేను ఒక ఇది విన్నాను. ఏంటి అని అంటే అవి ఒక సెక్లూడెడ్ ప్లేస్కి వెళ్ళిపోయి అవి రీబర్త్ అవుతాయి. మళ్ళా వాటి ఫెదర్స్ అన్నిటిని తీసేసుకొని ఇలా ఒకేసారి అవి రీబర్త్ అవుతాయి అనే స్టోరీ నేను విన్నాను. కానీ రీసెంట్ సర్వేస్ ఏం చెప్తున్నాయి అని అంటే అదంతా మిత్ అని, సైంటిఫికల్గా అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని చెప్తున్నాయి. అయితే ఏంటి కరెక్ట్ అని స్టడీ చేసినప్పుడు నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం నాకు ఇక్కడ తారసపడింది అనమాట. ఈగిల్స్ రెన్యూ చేసుకుంటాయి స్ట్రెంగ్త్, కానీ వాటి ఫెదర్స్ గ్రాడ్యువల్గా మాల్టింగ్ జరుగుతూ ఉంటాయి. అంటే ఫెదర్స్, పాత ఫెదర్స్ అన్ని ఊడిపోయి కొత్తవి వస్తూ ఉంటాయి. అయితే వాటి స్ట్రెంగ్త్ ఎట్లా రెన్యూ అవుతుంది, వాటికి స్ట్రెంగ్త్, కరేజ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంది అని చూసినప్పుడు స్టార్మ్స్లో, టర్బులెంట్ వెదర్స్లో, వెదర్ కండిషన్స్ బాగాలేనప్పుడు కూడా అవి పైకి ఎగురుతూ ఉంటాయి. ఎలా ఎగురుతూ ఉంటాయి అని అంటే దట్ ఈస్ అ ఇంట్రెస్టింగ్ పార్ట్. థర్మల్ సోరింగ్ అనే ప్రాసెస్ ద్వారా అవి పైకి ఎగురుతాయంట. అంటే ఒక రాత్రి తర్వాత మార్నింగ్ అయినప్పుడు, సన్ రైజ్ అవుతా ఉన్నప్పుడు, ఎండ వస్తూ ఉన్నప్పుడు భూమి అనీవెన్గా హీట్ అవుతుంది. వాటర్ బాడీస్ ఉన్న దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది, గ్రౌండ్ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ తొందరగా హీట్ అవుతుంది. ఆ రెండు వ్యత్యాసం వల్ల అక్కడ ఎయిర్ బబుల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. హాట్ ఎయిర్ బబుల్స్ క్రియేట్ అవుతాయి. అలాగే గాలి తరంగాలు మౌంటైన్స్ని, ఎత్తైన ప్రదేశాలను ఇలా ఢీకొన్నప్పుడు అవి పైకి ట్రావెల్ అవుతాయి. ఎయిర్ కరెంట్స్ పైకి ట్రావెల్ అవుతాయి. దాన్నే ఓరోగ్రాఫిక్ థర్మల్స్ అని పిలుస్తాం. అలాగే 2 డైరెక్షన్స్లో స్టార్మ్స్ ఇలా గట్టిగా వచ్చి మీట్ అయినప్పుడు కూడా ఎయిర్ కరెంట్స్ పైకి ట్రావెల్ అవుతాయి. ఇలా పైకి ట్రావెల్ అవుతున్న ఎయిర్ కరెంట్స్ని, విండ్ కరెంట్స్ని థర్మల్స్ అని పిలుస్తాం. ఆ థర్మల్స్ని ఈగిల్స్ చాలా ఈజీగా సెన్స్ చేస్తాయంట.
వాటిని ఆధారంగా చేసుకుంటాయంట. ఆ స్టార్మ్స్ లో క్రియేట్ అవ్వే థర్మల్స్ లోకి ఇవి వెళ్ళిపోయి రెక్కలు చాపి వెళ్ళిపోతాయి. అక్కడ మనం పైకి చూసినప్పుడు ఈగల్స్ ఇలా రౌండ్ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. అక్కడ అవి వింగ్స్ ని ఏమాత్రం ఆడించకుండా ఫ్లాప్ చేయకుండా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలా అవి ఆల్టిట్యూడ్కి వెళ్తాయి, అలా పైకి ఎలా ఎగురగలుగుతున్నాయి అని అంటే ఆ గాలి తరంగాల్ని ఆధారంగా చేసుకొని ఆ ఎయిర్ వాటిని లిఫ్ట్ చేస్తూ ఉంటది పైకి, ఆ బర్డ్స్ ని. వాటిని ఆధారంగా చేసుకొని అవి పైకి వెళ్తూ ఉంటాయి, ఎగురుతూ ఉంటాయి. ఏమాత్రం వాటి ఎనర్జీని వాడట్లేదు, ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. వాటి ప్రేని చాలా ఫోకస్డ్గా, అవి హంట్ చేయాల్సిన ప్రేని చాలా ఫోకస్డ్గా చూసి వాటిని పట్టేసుకుంటాయి అన్నమాట. సో ఆ గాలి తరంగాలని ఆధారంగా చేసుకొని అవి హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్తున్నాయి. ఆ విధంగా వాటి ఎనర్జీని కన్జర్వ్ చేసుకుంటూ ఎక్కువ కాలం అవి బ్రతకగలుగుతున్నాయి. జస్ట్ లైక్ దిస్, ఇలాగా బిలీవర్స్ కూడా ఈగల్స్ ఎలాగైతే స్టార్మ్స్ లోకి వెళ్ళిపోయి కేయాస్ లోకి వెళ్ళిపోయి అవి పైకి ఎగరగలుగుతున్నాయో, బిలీవర్స్ కూడా మనము ఎగ్జాషన్ లోకి వెళ్ళిపోయినప్పుడు, టయర్డ్నెస్ లోకి వెళ్ళిపోయినప్పుడు, డిస్కరేజ్మెంట్ లోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఇంటర్వ్యూన్ అవ్వడానికి, మన పరిస్థితుల్లో ఇంటర్వ్యూన్ అవ్వడానికి, మనల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, రెన్యూ చేయడానికి మనం వెయిట్ చేయాలి. దేవుని కోసం మనం వెయిట్ చేయాలి. దేవుడు మనకు అనుగ్రహించే స్ట్రెంగ్త్ మీద మనం ఆధారపడాలి. ఆయన యొక్క అధిక శక్తిని, బలాతిశయాన్ని మనము ట్రస్ట్ చేయాలి. ట్రస్ట్ చేసి ఆయన నుంచి మనము ఆ స్ట్రెంగ్త్ని డ్రా చేసుకుంటూ మనం పైకి ఎగరాలన్నమాట. 2 కొరింథీ పత్రిక 12:9, గాడ్స్ పవర్ బీయింగ్ పర్ఫెక్టెడ్ ఇన్ వీక్నెస్, బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుచున్నది. సో మనం ఎక్కడైతే బలహీనంగా ఫీల్ అవుతా ఉన్నామో, వియరీగా ఫీల్ అవుతా ఉన్నామో, టయర్డ్గా ఫీల్ అవుతా ఉన్నామో, గాడ్ ఈజ్ అవర్ అల్టిమేట్ స్ట్రెంగ్త్ అనే విషయం అందు మనము కంప్లీట్ ట్రస్ట్ని ఉంచి, ఆయన మనం వీక్గా ఫీల్ అయినప్పుడు మనం ఆయన మీద రిలై అవుతూ, స్ట్రెంగ్తన్ అవుతూ, మన హార్ట్ని రెన్యూ చేసుకుంటూ, ఆయన మనల్ని ఎంపవర్ చేస్తూ ఉండగా, ఆయన ప్రామిసెస్ తోటి మనము పెనవేసుకుంటూ ఒక నిరీక్షణ కలిగి మనం జీవిస్తూ ఉండాలి. సో మ్యారేజెస్లో ఈ డిపెండెన్స్ ఆన్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వియరీనెస్ వస్తుంది, టయర్డ్నెస్ వస్తుంది, కానీ అవి మనల్ని రూల్ చేయకూడదు. దేవుని సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన అధిక శక్తిని మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ శక్తి మనల్ని ఖచ్చితంగా స్ట్రెంగ్తన్ చేస్తుంది, రెన్యూ చేస్తుంది అనే విషయాన్ని మనం నమ్మాలి. అదే నిరీక్షణతోటి మనం ఆయన సన్నిధిలో, ఆయన రెక్కల చాటున మనము జీవించడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఆయన మన హృదయాలని తెప్పరిల్ల చేస్తాడు, నూతన పరుస్తాడు. బయట నుంచి యంగ్ కపుల్స్ని చాలా మందిని చూసినప్పుడు వాళ్ళు చాలా స్టేబుల్ జాబ్స్ తోటి, స్ట్రెస్ ఫ్రీగా, స్మైల్స్ తోటి, సెల్ఫీస్ తోటి చాలా ఎంజాయ్ చేయడం మనం చూస్తాం. యాక్టివ్గా చర్చ్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళకి ఇన్సైడ్ చాలా సైలెంట్ ఫెటీగ్ ఉంటుంది అనమాట. చాలా నిశ్శబ్దమైన ఒక అలసట వాళ్ళ హృదయాల్లో నిండుకుని ఉంటుంది. రీసెంట్గా మా చర్చ్లో ఒక ఇష్యూ అయింది. ఒక సిస్టర్ చాలా బాగా పలకరిస్తారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, అందరినీ పలకరించేసి వెళ్తారు. కానీ సడన్గా ఒకరోజు మాకు వచ్చిన న్యూస్ ఏంటి అని అంటే చాలా భయం వేసింది ఆ న్యూస్ విని. యాక్చువల్గా వాళ్ళ యొక్క 7 ఏళ్ల పాపని ఆమె కాళ్ళు పట్టుకొని 3rd ఫ్లోర్ నుంచి కిందకి ఇసిరేసింది. ఎందుకు అని అంటే తర్వాత రీజన్ చూస్తే తను కొంతకాలం నుంచి చాలా డిప్రెషన్లో ఉన్నారంట. సైకలాజికల్ ట్రీట్మెంట్ని తను తీసుకుంటా ఉన్నారంట. సో హర్ ఇన్నర్ హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ వెరీ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. కానీ సంఘంలో ఎవరితోటి తను పంచుకోలేకపోయింది. అనుకోకుండా, తనకి తెలియకుండానే ఒక భయంకరమైన విషయాన్ని తను కమిట్ చేసేసింది. అది చేసిన విషయం కూడా తను గ్రహించలేనంత స్థితిలో ఉంది. సో ఈ సైలెంట్ ఫెటీగ్, నిశ్శబ్దమైన అలసట చాలా మంది హృదయాల్లో నిండుకొని ఉంటుంది. అన్స్పోకెన్ స్ట్రెస్ గుండా వెళ్తూ ఉంటారు. పైకి మనకి నవ్వుతా కనిపించినా కూడా వాళ్ళ హృదయాలు, వాళ్ళ జీవితాలు చాలా స్ట్రెస్డ్ అవుట్ సిచ్యువేషన్స్లో ఉంటాయి. పర్టికులర్గా యంగ్ కపుల్స్లో ఈ విషయాలను మనం రెగ్యులర్గా చూస్తున్నాం ఇప్పుడున్న సమాజంలో. ఇలాంటి వాళ్ళందరికీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటి అని అంటే, బాలురు కూడా సొమ్మసిల్లుతారు, ఈవెన్ ద యూత్ విల్ గెట్ వియరీ, కానీ strength does not come from the youth, but it comes from the Lord. దేవుని
నుండి మనకి స్ట్రెంగ్త్ వస్తుంది. ఎలాంటి ఛాలెంజెస్ అయినా ఫేస్ చేసి దాన్ని అధిగమించగలిగిన స్ట్రెంగ్త్ దేవుడి నుంచి మనకు వస్తుంది. ఆ విషయాన్ని నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆయన వాగ్దానాలని మనం నమ్ముతూ ముందుకు వెళ్ళడం, ఆయన నుండి మనము స్ట్రెంగ్త్ డ్రా చేసుకుంటా మన ఛాలెంజెస్ని ఫేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రిఫ్రెష్ యువర్ హార్ట్, రెన్యూ యువర్ హార్ట్ ఇన్ ద లార్డ్. That is the first point. And moving on to the second point, renewal by confession. పాపము రాజీ పడే తత్వము, పాపానికి రాజీ పడే తత్వము, ఇలాంటివన్నీ కూడా మన హృదయాన్ని హార్డెన్ చేస్తాయి అని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయములో మనం చూసినప్పుడు కూడా నమ్మని హృదయము మనల్ని దేవుని దగ్గర నుంచి ఇట్ టేక్స్ అస్ అవే అని రాయబడి ఉంటుంది. అలాగే ఎఫెషియన్స్ 4th chapter 18th verse లో కూడా నానా విధములైన అపవిత్రత మనల్ని హృదయ కాఠిన్యానికి గురి చేస్తాయి అని రాయబడి ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా, ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుని నుంచి మనము దూరంగా జరిగిపోయేలాగా చేస్తాయి. మన హృదయము దేవుని యొక్క వాక్యానికి స్పందించకుండా, సువార్తకి స్పందించకుండా ఉండే పరిస్థితికి మనల్ని తీసుకెళ్ళిపోతాయి. సో ఇలాంటి వాళ్ళు దేవుని యొక్క ప్రామిసెస్ మనల్ని రెన్యూ చేస్తూ ఉన్నప్పుడు ఆ రెన్యూవల్ మనకి అవసరము అనే ఒక కన్విక్షన్ నుంచి కూడా మనల్ని దూరంగా తీసుకెళ్ళిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజు అయిన దావీదు మనకు ఒక మోడల్ని సెట్ చేస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చూద్దాం ఒకసారి. లెట్ us open Psalms 51st chapter 10 to 12 verses. Verse 10 లో మనం చూసినప్పుడు, క్రియేట్ ఇన్ మీ అ న్యూ హార్ట్ ఓ గాడ్, నా యందు శుద్ధ హృదయము, నా అంతరంగములో స్థిరమైన మనసు పుట్టించు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. 5వ వచనంలో కూడా, అదే అధ్యాయం 5వ వచనంలో కూడా నేను పాపంలో పుట్టినవాడను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దావీదు తన ఎంటైర్ బీయింగ్ కూడా ఒక కరప్టెడ్ బీయింగ్ అనే విషయాన్ని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, బెత్షెబాతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాన్ ప్రవక్త వచ్చి ఆయనను కన్ఫ్రంట్ చేస్తాడు. ఆ కన్ఫ్రంట్ చేసినప్పుడు రాయబడిన అధ్యాయం అన్నమాట, తన కన్ఫెషన్ ఇదంతా. సో న్యూ హార్ట్, గివ్ మీ ఎ న్యూ హార్ట్, నాకు నూతన హృదయాన్ని ఇవ్వు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తన మెంటల్ స్టేట్ గురించి, తను ఉన్న టోటల్ డిప్రేవిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మెంటల్ గా తను కరప్ట్ అయిపోయి ఉన్నాడు. అలాగే గివ్ మీ ఎ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్, ఇట్ ఇండికేట్స్ అ మోరల్ నేచర్, నైతికతను సూచిస్తూ ఉంది. మానసికంగా, నైతికంగా నేను పాడైపోయాను, టోటల్ డిప్రేవిటీలోకి నేను వెళ్ళిపోయాను, కాబట్టి నాకు నీ సహాయం కావాలి, నన్ను మరలా కొత్తగా చెయ్యి, రెన్యూ చెయ్యండి, నాకు కొత్త స్పిరిట్ని ఇవ్వండి, కొత్త హార్ట్ని ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నాడు దావీదు. అంటే తన ఎంటైర్ బీయింగ్ కూడా కరప్ట్ అయిపోయింది. అది రెన్యూ చేయబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన కన్ఫెస్ చేస్తూ ఉన్నాడు, నేను నా తల్లి గర్భంలోనే నా పాపమందు ధరించింది, నేను పుట్టినప్పుడే నేను పాపిని, కాబట్టి నన్ను రెన్యూ చెయ్యి. ఫస్ట్ హీఈస్ కన్ఫెసింగ్ అండ్ దెన్ హీఈస్ ఆస్కింగ్ ఫర్ ద రెన్యూవల్ ఫ్రమ్ గాడ్, అండ్ గాడ్ ప్రామిస్డ్ దిస్. ఎహెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం, ఐ విల్ గివ్ యూ అ న్యూ హార్ట్ అండ్ పుట్ అ న్యూ స్పిరిట్ ఇన్ యూ, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నీలో నేను నూతన ఆత్మను ఉంచుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన స్పిరిట్స్ రెన్యూ అవ్వాలన్నా, హార్ట్స్ రెన్యూ అవ్వాలన్నా ఓన్లీ గాడ్ కెన్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ రైట్. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనము రెన్యూ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెన్యూ అవ్వడానికి మనలో ఉన్న హిడెన్ సెన్స్ ని కానీ, మన హృదయాన్ని ఏదైతే బర్డన్ చేసేస్తుందో ఆ విషయాలన్నిటినీ కూడా దేవుని దగ్గర కన్ఫెస్ చేసి మనము ఆయన ఇచ్చే రెన్యూవల్ని పొందుకోవడం అనేది లేఖనాలు మనకు సూచిస్తున్న డైరెక్షన్ అన్నమాట. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో కూడా, I live in a high and holy place, but also with the one who is contrite and low in spirit, to revive the spirit of the lowly and to revive the heart of the contrite. వినయము గలవారి
నలిగిన వారి ప్రాణము ఉజ్జీవింప చేయడానికి దీన మనస్సు కలవారి యొద్ద వినయ మనస్సు కలవారి యొద్ద నేను నివసించుచున్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కంట్రైట్ అనే మాట, దీన మనస్సు వినయం కలవారు, ఈ మాట దగ్గర కంట్రైట్ అని రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ లో. ఆ కంట్రైట్ అనే మాటకు అర్థం ఏంటి, యాక్చువల్ మీనింగ్ ఏంటి అని అంటే ఫీలింగ్ డీప్లీ రిగ్రెట్. అంటే ఏదైనా ఒక రాంగ్ థింగ్ చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తాన్ని చేసేయాలి, దాన్ని నేను అపాలజైజ్ చేసేయాలి, దేవుని సన్నిధిలో నేను క్షమాపణ పొందుకోవాలి అనే ఒక డీప్ డిజైర్ ఉన్న ఆ స్పిరిట్ ని కంట్రైట్ స్పిరిట్ అంటాం అనమాట. అంటే ఒక రిపెంటెంట్ హార్ట్ కలిగి ఉండడం. కొన్నిసార్లు కొన్ని బంధాల్లో భార్యాభర్తల సంబంధాల్లో కూడా నాదేమీ తప్పులేదు, మొత్తం నీదే తప్పు అని అవతల వాళ్ళ మీద బ్లేమ్ ని పిన్ చేసేస్తూ ఉంటాం. అలాంటి హృదయము ఇక్కడ దేవుని వాక్యం దాన్ని అలౌ చేయట్లేదు. దేవుని వాక్యం మనకు సూచిస్తున్న డైరెక్షన్ ఏంటి అని అంటే, మన ఫాల్ట్ ఉన్నా లేకపోయినా, అవతల వాళ్ళదే కంప్లీట్ గా మిస్టేక్ అయినా కూడా మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటి అని అంటే రిపెంటెంట్ హార్ట్ మనలో ఉండాలి. మనం తగ్గించుకుంటూ ఒక పశ్చాత్తాప హృదయాన్ని మనం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఎదురు చూసినప్పుడు ఆ హృదయాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. అటువంటి స్పిరిట్స్ ని, కంట్రైట్ స్పిరిట్ ని, అటువంటి దీన మనస్సు కలవారిని, వినయం కలిగిన వాళ్ళని మళ్ళా నేను రివైవ్ చేస్తాను, రెన్యూ చేస్తానని దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. సో రెన్యూవల్ కి కావాల్సిన, మన హార్ట్స్ రెన్యూ అవ్వాలని అంటే, నూతన పరచబడాలి అని అంటే కావాల్సిన రెండవ విషయం ఏంటి అని అంటే రెన్యూవల్ బై కన్ఫెషన్. మనం రిపెంటెంట్ హార్ట్ ని కలిగి ఉండాలి. ట్రూ స్పిరిచువల్ రివైవల్ అనేది దేవుడు ఇనిషియేట్ చేస్తాడు. కానీ దేవుడు ఇనిషియేట్ చేయడానికి ఆయన పెట్టిన క్లాజ్ ఏంటి అని అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, ఆయన సన్నిధిలో ఒక రిపెంటెంట్ యాటిట్యూడ్ ని మనం కలిగి ఉండాలి. డు నాట్ కాస్ట్ మీ అవుట్ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ ఆర్ టేక్ యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ అని మాట్లాడుతూ ఉన్నాడు నెక్స్ట్ వచనంలో దావీదు. పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయద్దు, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసివేయద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధి అని అంటే ఆయన ఇచ్చే అనుగ్రహము, ఆయన ప్రొటెక్షన్ అన్నమాట, కాపుదల. ఈ రెండు విషయాలని, ఆయన సన్నిధిని, ఆయన ఆత్మని కోల్పోయినప్పుడు జీవితాలు ఎంత దారుణంగా తయారవుతాయో, కాన్సిక్వెన్సెస్ ఎంత మన జీవితాలను ఎంత వియరీనెస్ లోకి నెట్టేస్తాయో, సొమ్మసిల్లిపోయేలాగా చేసేస్తాయో సౌలుని చూస్తూనే పెరిగాడు దావీదు. సౌలు జీవితం ఎంత డౌన్ ఫాల్ అయిపోయిందో అని చూశాడు. ఫిజికల్ గా, స్పిరిచువల్ గా సౌలు ఎంత ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ని ఆయన మీట్ అయ్యాడో దావీదు చూశాడు. అండ్ ఎర్నెస్ట్లీ డేవిడ్ ఇస్ సీకింగ్ టు రీటైన్ ద హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్ముడు ఇచ్చే గైడెన్స్ ని, ఆయన ఎంపవరింగ్ ని ఇంకా నాలోనే ఉంచు ప్రభా, నా నుంచి నీ ఆత్మను తీసివేయద్దు అని అడుగుతున్నాడు. సో కంప్లీట్ గా దావీదు తనను తాను సరెండర్ చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క అధికారానికి సరెండర్ చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ప్రొటెక్షన్ కి సరెండర్ చేసుకుంటా ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మరలా తనని ట్రాన్స్ఫార్మ్ చేయమని, రెన్యూ చేయమని కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి యాటిట్యూడ్ మనం కూడా కలిగి ఉండాలి. మన లిమిటేషన్స్ ని మనము యాక్సెప్ట్ చేయడము, మన యొక్క లిమిటేషన్స్ ని మనం అక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నాలో ఎలాంటి తప్పు ఉండదు, నేను ఎలాంటి తప్పు చేయను, ఇలాంటి యాటిట్యూడ్ మనం ఎప్పుడు కూడా చూపించకూడదు. మన స్పౌజెస్ దగ్గర కానీ, మన మిగతా రిలేషన్షిప్స్ లో కానీ, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, అవర్ హార్ట్ షుడ్ బి అ రిపెంటెంట్ హార్ట్, కన్ఫెసింగ్ హార్ట్ లా ఉండాలి. మన బర్డన్స్ అన్నిటినీ దేవుని సన్నిధిలో పెట్టాలి. ఏమైనా విషయాలు మనము దేవుని ఆ వర్డ్ తోటి, వాక్యం తోటి మనం బేరేజ్ వేసుకుంటా ఉన్నప్పుడు ఎక్కడైనా మిస్ అవుతా ఉన్నామేమో, మనం ఆ మార్క్ ని మిస్ అవుతా ఉన్నామేమో, అలాంటి హృదయాన్ని, యాటిట్యూడ్ ని మనము కలిగి ఉండాలి. కానీ సెల్ఫ్ రైచియస్నెస్ లోకి మనం వెళ్లకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. అది మనం చూసుకోవాలి. సో గాడ్స్ డివైన్ ప్రొవిజన్ ఎప్పుడు మనతోనే ఉంటది. కానీ మనం ఎలాంటి హృదయాన్ని దేవుని సన్నిధిలో కలిగి ఉన్నామో, మనం ఎలాంటి హృదయంతో మన కుటుంబాలని కట్టుకుంటున్నాము అనేది కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. సో హీ రెన్యూస్ అవర్ హార్ట్స్, గివ్స్ us the strength to cope up the situations, the challenges. But the clause is ఆ రెన్యూవల్ అనేది మనకి దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఆ రెన్యూ అవ్వడానికి రిపెంటెంట్ హార్ట్, రిపెంటెంట్ యాటిట్యూడ్ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్.
అండ్ మూడవ విషయం ఏంటి అని అంటే, మూడవ పాయింట్ ఏంటంటే, బీ స్టిల్ అండ్ నో. మనము ఊరకుండాలి, తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి అని అంటే, ఆయన దేవుడు అని తెలుసుకోవాలి మన జీవితాల్లో. ఆ కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. చాలా సార్లు, అనేక మార్లు నేను నా జీవితంలో గుర్తు చేసుకునే వర్స్ ఇది. నన్ను బలపరిచే వర్స్ ఇది. ఎందుకంటే చాలా ఆఫెన్గా నా నా మేమిద్దరం పరిచర్యలో ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి కూర్చొని మాట్లాడుకునే టైం కూడా ఎక్కువ దొరకట్లేదు చాలా కాలం నుంచి. అయితే కొన్నిసార్లు ఇర్రెస్పాన్సివ్గా ఉంటారనమాట నా హస్బెండ్. ఏదైనా ఒక విషయాన్ని అడిగినప్పుడు తను క్లియర్గా ఆన్సర్ చేయలేడు, అలసిపోయో ఇంకేదో విషయాలను బట్టి ఆన్సర్ చేయడు. ఒక్కొక్కసారి కొన్ని పనులు నేను చేస్తూ ఉంటాను కానీ అవి ఎందుకు చేస్తున్నానో, ఎందుకు చెయ్యాలో, వాటి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాదు. కొన్ని విషయాలు నేను ఇది చేస్తాను అని అడిగినప్పుడు, నాకు ఇది కావాలని అడిగినప్పుడు నో అనే ఆన్సర్ వస్తుంది నాకు. ఎందుకు నో, ఎందుకు ఇది చేయకూడదు అనే క్వశ్చన్ నాకు వస్తుంది కానీ దానికి ఆన్సర్ నాకు దొరకదు. ఇలాంటి వేగ్ రెస్పాన్సెస్ కానీ, రిపీటెడ్గా నా ఫాల్ట్ లేకపోయినా కూడా నేను బ్లేమ్ తీసుకోవడం కానీ, ఇలాంటి పరిస్థితుల్ని నేను ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క విషయము నన్ను ఒక కోపంలోనికి, అన్బేరబుల్ సిచ్యువేషన్స్లోనికి తీసుకెళ్ళిపోయేవి. అలాంటి పరిస్థితుల్లో నాకు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ వాక్యాన్ని నాకు గుర్తు చేయడం జరుగుతుంది. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. వెంటనే ఆయన సార్వభౌమత్వంలో ఈ పరిస్థితులు నాకు అలౌ చేస్తూ ఉన్నాడు. వాటిని హీ ఈజ్ ద వన్ హూ విల్ టేక్ కేర్ అనే విషయాన్ని మళ్ళా నేను జ్ఞాపకం చేసుకుని అలా రివైవ్ అవుతానన్నమాట. సో ఇక్కడ బీ స్టిల్ అనే మాట హీబ్రూలో రపా అనే వర్డ్ వాడబడింది, విచ్ మీన్స్ టు ప్రాపర్లీ కాస్ట్ డౌన్, లెట్ గో అండ్ టు సీజ్. అంటే ఫైటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫైటింగ్ ఉన్న పళంగా ఆపేయడం, నిలిపేయడం, వదిలేయడం. ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్లో మనం స్ట్రగుల్ అవుతూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని మనం అక్కడే అబ్రప్ట్గా దాన్ని వదిలేయడం అన్నమాట. ఆర్గ్యుమెంట్ని కానీ, కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసే ప్రక్రియలో జరుగుతున్న విషయాలు కానీ, వాటన్నిటిని ఒక పాయింట్లో దీన్ని మనం ఏమీ చేయలేము అని అర్థమవుతుంది మనకి. అర్థం అయినప్పుడు కేవలం దేవుడు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించగలడు, దేవుడు మాత్రమే దాన్ని రిజాల్వ్ చేయగలడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆపేయడం, వదిలేయడం. బీ స్టిల్ అంటే ఆ తర్వాత వదిలేసి రిలాక్స్ అవ్వాలి. దాని మీద నుంచి మన చేతులు కంప్లీట్గా తీసేయాలి. అంటే హ్యూమన్ యాక్టివిటీని, హ్యూమన్ ఎఫర్ట్ని ఆపేసేసి లీవ్ ద మ్యాటర్ టు గాడ్. దేవుడు ఆ పనిని జరిగించడానికి, దేవుడు రెసల్యూషన్ తీసుకురావడానికి ఒక ఆయన మీద ఒక నమ్మకంతో, ట్రస్ట్ తోటి, నెమ్మది కలిగి, విశ్వాసం కలిగి మనం పక్కన ఉండాలన్నమాట. మిగతా విషయాలు దేవుడు చూసుకుంటాడు. స్టిల్నెస్ అంటే అది. అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఫైట్ చేసుకుంటా ఉన్నప్పుడు మూడవ ఒక వ్యక్తి వచ్చి మీరు ఆపేసేయండి, ఫైట్ చేయడం ఆపేసేయండి అన్నప్పుడు సడన్ గా ఆపేసి వాళ్ళ చేతిలో ఉన్న వెపన్స్ కూడా కింద పడేసి స్టిల్ గా నిలబడతారు. దాన్నే స్టిల్నెస్ అని అంటాం అనమాట. సో గాడ్ ఇస్ టెల్లింగ్ us టు బీ స్టిల్. దేవుని వాక్యము మనకి ఇస్తున్న డైరెక్షన్ ఏంటి అని అంటే, వారియర్స్ వాళ్ళ ఫైటింగ్ ఆపేసినప్పుడు మాత్రమే దేవుడిని అక్నాలెడ్జ్ చేయగలుగుతారు, దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతారు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్ అని మనం కూడా ఎప్పుడు ట్రస్ట్ చేయగలుగుతాం కంప్లీట్గా అంటే ఆ స్టిల్నెస్ ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. అలాగే రెండవ ఫ్రేజ్ ఇక్కడ, నో దట్ ఐఎమ్ గాడ్, నేనే దేవుడిని తెలుసుకొనుడి అని దేవుడు చదివిస్తూ ఉన్నాడు. దేవుడు సర్వజ్ఞాని అని మనకు తెలుసు, సర్వవ్యాపి అయిన దేవుడు అని మనకు తెలుసు, సర్వశక్తివంతుడని, సార్వభౌముడని, ఆయన నమ్మకత్వం కలిగిన దేవుడని మనకు తెలుసు, ఆయన ఇన్ఫైనట్ గాడ్ అని మనకు తెలుసు, ఆయన పరిశుద్ధుడని మనకు తెలుసు. సో ఈ విషయాలన్నీ తెలుసుకోవడం, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని తెలుసుకోవడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. నోయింగ్ గాడ్ అని అంటే తెలుసుకొని ఉండడం కాదు, కానీ ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క ప్రెసెన్స్ ని మనము అక్నాలెడ్జ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆయన గుణ లక్షణాలని మనము అక్నాలెడ్జ్ చేయడము అని అంటే ఆయన అధికారానికి మనము
ఒప్పుకోవడం. ప్రతి విషయంలో కూడా ఆయన అధికారానికి మనం ఒప్పుకోవడం, మన మార్గాల్లో, మన సర్కమ్స్టాన్సెస్లో, మన స్ట్రగుల్స్లో ఆయన యొక్క అధికారాన్ని మనం ఒప్పుకోవడం, ఆయన ఉద్దేశాలు, ఆయన వాగ్దానాలు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని నమ్మి ఆయన యొక్క మూర్తిమత్వాన్ని మన జీవితాల్లో యాక్సెప్ట్ చేయడము, ఆయన అధికారానికి ఒప్పుకోవడం, దాన్నే మనము నో దట్ ఐఎమ్ గాడ్ అనే ఫ్రేజ్ దాన్ని సూచిస్తుంది. సో బీయింగ్ స్టిల్ అండ్ నోయింగ్ దట్ హీ ఈజ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అవర్ కాల్. మన పిలుపు ఇది. లిటరల్ గా ఆవేశపూరితమైన చర్యల్ని, లేకపోతే ఆతృతతో కూడిన ఆత్మరక్షణ కోసం చేసే పనులన్నిటినీ ఆపేసేసి దేవుని చేతికి విషయాన్ని అప్పగించి స్టిల్ గా ఉండి ఆయన చేసే కార్యాలు చూద్దాం. నిర్గమాకాండంలో ఎర్ర సముద్రం దాటుతా ఉన్నప్పుడు మోషే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. భయపడుకుడి, యెహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు నూరకుండి నిలిచి ఉండి చూడుడి అని మాట్లాడుతూ ఉంటాడు. సో ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, స్ట్రగుల్స్ ఉన్నా, ఏమున్నా కూడా వెన్ యూ కాంట్ డూ ఎనీథింగ్, జస్ట్ పాజ్. దేవుని చేతికి అప్పగించి మనము ఊరకుండి ఆయన మనకు కలుగు చేసే రక్షణని మనము చూడాలి. సో మన జీవితాలకి ఈ ట్రూత్ ని అప్లై చేసుకున్నప్పుడు, కేయాస్ లో, గందరగోళంలో, అలజడితో కూడిన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు సైలెంట్ గా దేవుని మీద ఫోకస్ చేసి ఆయన మన హార్ట్స్ ని రెన్యూ చేయాలి అనే ఒక ఆశ కలిగి ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన పర్పసెస్ ని ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణాలని మన జీవితంలో అక్నాలెడ్జ్ చేస్తూ స్టిల్నెస్ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని పరిస్థితుల్లో దేవుడు మాత్రమే రిజాల్వ్ చేయగలుగుతాడు. సో ఈ స్టిల్నెస్ అనేది ఏమి ఎఫర్మ్ చేస్తుంది? మనం ఈ స్టిల్నెస్ ని చూపించినప్పుడు, ఊరకుండి ఆయన చేసే కార్యాలు, ఊరకుండడము అనే మాటని మన జీవితాల్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు అది ఏం ఎఫర్మ్ చేస్తుంది అని అంటే, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ది అథారిటీ, ఫైనల్ అథారిటీ అనే విషయాన్ని మనము విశ్వసిస్తున్నాము అనే విషయాన్ని ధృవీకరిస్తుంది మన జీవితాల్లో ఆ స్టిల్నెస్ అనేది. అలాగే ఆయన వాక్కుని మనం ఆలపిస్తున్నాము, ఆయన వాక్కుకి మనం విధేయత చూపిస్తున్నాము అనే విషయాన్ని కూడా మన విశ్వాస జీవితంలో డెమాన్స్ట్రేట్ చేస్తుంది స్టిల్నెస్ అనేది. కాబట్టి మన హార్ట్స్ ఇలాంటి నేచర్ని, ఇలాంటి యాటిట్యూడ్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఈ స్టిల్నెస్ని మనము ఆధారం చేసుకొని ఉన్నప్పుడు, అటువంటి ఆ డిపెండెన్స్ని మనం చూపించినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మన హృదయాలు ఆయన ఇచ్చే సమాధానంతో ద పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్, అది మన హృదయాలని ఫిల్ చేస్తుంది అనమాట. సో అటువంటి స్టిల్నెస్ని మనము ఎక్సర్సైజ్ చేయాలి. స్టిల్నెస్ అని అంటే మళ్ళా ఏం యాక్టివిటీ చేయకుండా ఇన్యాక్టివ్గా కూర్చోమని కాదు. బట్ ఇట్ మీన్స్ దట్ టు ట్రస్ట్ దట్ గాడ్ ఈజ్ అట్ వర్క్. మనం ఆగిపోయినా కూడా దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడు, గాడ్ ఈజ్ అట్ వర్క్ అనే విషయాన్ని కంప్లీట్గా నమ్మడం. సో వెర్రి తలలు వేస్తున్న ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రపంచంలో మనకి ఇంకా ఉన్నతమైన ఆశ్రయము మనం కలిగి ఉన్నాము. మన సార్వభౌముడైన దేవుడిలో మనం అటువంటి ఆశ్రయాన్ని కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. ఆ విషయాన్ని మనం ట్రస్ట్ చేయాలి. 4వ విషయం, చివరి విషయం ఏంటి అని అంటే, ఓవర్కమింగ్ ద ఆబ్స్టకల్స్. సో ఇవన్నీ దేవుని మీద ఆధారపడడం, దేవునిలో మనం రెన్యూ అవ్వడము, కన్ఫెస్ చేయడం ద్వారా రెన్యూ అవ్వడము, ఆ తర్వాత ఆయన దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించి ఆయన వైపు చూడడము, ఊరకుండి ఆయన మనకు కలుగు చేసే రక్షణను చూడడం, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఎట్లా ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటూ అబ్స్టకల్స్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాట్ ఎనేబుల్స్ అ బిలీవర్ టు ఎండ్యూర్ ద హార్డ్షిప్స్ ఇస్ ద డివైన్ పవర్ ఆఫ్ గాడ్. మరలా దేవుని యొక్క అత్యున్నతమైన శక్తి మాత్రమే మనకి భరించే ఓపికనిస్తుంది, కష్టాలని, కన్నీళ్ళని, వాటిని అధిగమించే శక్తిని కలుగు చేస్తుంది. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము మనం చూసినప్పుడు, 7 నుంచి 9 వచనాలు మనము చూసినప్పుడు 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను ఆ బలాధిక్యము అంటే గాస్పల్ అన్నమాట, సువార్త, ఆ బలాధిక్యము మా మూలమైనది కాక
దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇంగ్లీష్లో చదువుతాను నేను ఒకసారి. వి హ్యావ్ దిస్ ట్రెజర్, ద ట్రెజర్ ఆఫ్ గాస్పెల్. ట్రెజర్ అని మాట్లాడుతున్నాడు అని అంటే అక్కడ గాస్పెల్ గురించి మాట్లాడుతున్నాడు. సో వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ద జార్స్ ఆఫ్ క్లే. జార్స్ ఆఫ్ క్లే అంటే మంటి ఘటములు, అంటే మన హ్యూమన్ ఫ్రైలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. సో ఇలాంటి గాస్పెల్, ఇంత శక్తివంతమైన సువార్త ఇలాంటి మంటి ఘటాలలో చాలా ఫ్రెజైల్ గా ఉన్న ఈ క్లే జార్స్ లో ఉంచబడింది. ఎలా ఉంచబడింది అని అంటే బై ద ఆల్ సర్పాసింగ్ పవర్. అక్కడ దేవుని యొక్క అధిక శక్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మా నుంచి వచ్చింది కాదు, కానీ దేవుని యొక్క శక్తి నుంచి వచ్చింది. ఆ శక్తి ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ పవర్ విచ్ ఇస్ ఆల్ సర్పాసింగ్. అంటే ప్రతి విధమైన పరిస్థితిని, హ్యూమన్ ఎబిలిటీస్ని, స్ట్రెంగ్త్ని కూడా అధిగమించగలిగిన శక్తి అది. సో ఆ పవర్, మన హ్యూమన్ ఎబిలిటీస్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫెయిల్ అవుతాయి, మన ఎఫర్ట్స్ ఏదో ఒక టైంలో ఫెయిల్ అవుతూ ఉంటాయి, మన అండర్స్టాండింగ్, మన నాలెడ్జ్ ఇవన్నీ ఫెయిల్ అవుతాయి. కానీ దేవుని యొక్క పవర్ మాత్రము అంతకంతకి సర్పాస్ చేస్తూనే ఉంటుంది హ్యూమన్ నాలెడ్జ్ని. సో ద పవర్ విచ్ రిజరెక్టెడ్ క్రైస్ట్ ఫ్రమ్ ద డెడ్. సో అది ఎలాంటి శక్తి, ఆయన శక్తి ఎలాంటి శక్తి అని అంటే ఈవెన్ ద డెడ్ పర్సన్ ని కూడా హీ కెన్ బ్రింగ్ బ్యాక్ అలైవ్, జీవింప చేయగలిగిన శక్తి. ఒక బిలీవర్ని సస్టైన్ చేస్తున్న, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని సస్టైన్ చేస్తున్న శక్తి ఆ శక్తి. సో అలాంటి పవర్, అలాంటి దేవుని శక్తి అపోస్తులైన వాళ్ళు హింసించబడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎండ్యూరెన్స్ పవర్ ఇస్తూ ఉన్నది అని ఈ వచనాలు మాట్లాడుతూ ఉన్నాయి. సో అటువంటి హింసని, పర్సిక్యూషన్ని మేము ఫేస్ చేస్తున్నాము, ఈ హార్డ్షిప్స్ని మేము బేర్ చేస్తున్నాము అని అంటే మాకు అంత ఎండ్యూరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవుని యొక్క ఆల్ సర్పాసింగ్ పవర్ నుంచి వచ్చింది. అత్యధికమైన శక్తి నుంచి మాకు ఈ పవర్ వచ్చింది, ఈ ఎండ్యూరెన్స్ వచ్చింది అని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరని యేసుప్రభు వారు యోహాను సువార్త 15:15లో మాట్లాడతాడు. సో మనం ఆ దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు మనం ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకోగలుగుతాం. అలాగే తర్వాత 8వ వచనంలో కూడా వీఆర్ హార్డ్ ప్రెస్డ్ ఆన్ ఆల్ సైడ్స్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఎట్టిపోయినా శ్రమ పడుచున్నాము. ఇంగ్లీష్లో ఇంకా బాగా రాయబడి ఉంటుంది, వీఆర్ హార్డ్ ప్రెస్డ్ ఆన్ ఆల్ సైడ్స్. అంటే అన్ని వైపుల నుంచి మేము హింసించబడుతున్నాము. ఇటు యూదుల నుంచి, అటు రోమియోల నుంచి, ఇటు వేరే వేరే పరిస్థితులు అన్నిటి నుంచి కూడా మేము హింసించబడుతూ ఉన్నాము. కానీ ఇంటెన్స్ ప్రెషర్ మాకు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. చాలా ఛాలెంజెస్ని మేము ఎదుర్కొంటా ఉన్నాము. కానీ ఇలాంటి డిఫికల్టీస్, ఛాలెంజెస్, ఇలాంటి పరిస్థితులు అన్నిట్లో కూడా యుద్ధ వాతావరణం మా చుట్టూతా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే మళ్ళా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4లో మాట్లాడతాడు. ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్ కన్సిడర్ ఇట్ ప్యూర్ జాయ్. ఈ విషయాన్ని అక్కడ పౌలు అపోస్తులలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు పర్సిక్యూట్ చేయబడతా ఉన్నప్పుడు, నానా విధములైన శోధనలు వాటన్నిటిలో ఉన్నప్పుడు కూడా అది మహాభాగ్యమని, మహానందమని ఎంచుకుంటా ఉన్నారు. అలా ఎంచుకుంటా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? శ్రమ ఓర్పుని కలుగు చేస్తుంది. ఓర్పు పర్సివరెన్స్ని, పట్టుదలని కలుగు చేస్తుంది. ఆ పట్టుదల మనల్ని పరిపక్వతలోకి తీసుకుని వెళ్తుంది. సో ఆ పరిపక్వత, మెచ్యూరిటీలోకి మనం వస్తూ ఉన్నప్పుడు, స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి వస్తూ ఉన్నప్పుడు కంప్లీట్నెస్లోకి, క్రీస్తుకు కలిగి ఉన్న సమాన సంపూర్ణతను మీరు కలిగి ఉండడి అని దేవుని వాక్యం మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంది, సెలవిస్తూ ఉంది. సో అటువంటి సంపూర్ణతలోనికి మనం ఎదుగుతూ ఉంటాం. సో వీఆర్ హార్డ్ ప్రెస్డ్ ఆన్ ఆల్ సైడ్ బట్ వీఆర్ నాట్ క్రష్డ్. సో వాళ్ళు రెసిలియంట్గా, ఫర్మ్గా వాళ్ళ విశ్వాసాన్ని పట్టుకొని అపోస్తులలో ఉండడం మనం చూస్తాం. దే ఆర్ నాట్ గివింగ్ అప్ స్ప్రెడింగ్ ద గాస్పెల్. ఇలాంటి నేచర్ని మనం కలిగి ఉండాలి. మన చుట్టూతా ఎలాంటి పరిస్థితులు నెలకొంటా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఎండ్యూరెన్స్ని డెవలప్ చేసుకోవాలి. పర్సివరెన్స్లోకి మనం గ్రో అవ్వాలి. అప్పుడు మెచ్యూరిటీలోకి మనం గ్రో అవుతాము అనేది ఇక్కడ ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడు నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేస్తాను అని ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. సో ఆయన ప్రామిసెస్ని మనం ఆధారంగా చేసుకొని మన కుటుంబాలని కట్టుకోవాలి. సో నానా విధములైన శోధనలు మన చుట్టూ నెలకొని ఉన్నా కూడా
దాన్ని మహానందం అని ఎంచుకొని ఎండ్యూరెన్స్ని, పర్సివరెన్స్ని మనము ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ సెకండ్ వన్ ఇస్ వర్స్ 10లో మనం చూస్తాం, we always carry around in our body the death of Jesus Christ. మా శరీరాలలో మేము యేసు ప్రభు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము అని రాస్తున్నాడు పౌలు. We are always carrying in our body the death of Jesus. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మీ రిలేషన్షిప్స్, ఈజ్ యువర్ రిలేషన్షిప్ సఫిషియెంట్లీ బిల్ట్ ఆన్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ గాస్పెల్, ఆన్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? మీ కుటుంబ జీవితాలు కానీ, మీ మ్యారేజెస్ కానీ ఒక సాలిడ్ యేసు ప్రభు అనే ఒక సాలిడ్ ఫౌండేషన్ మీద, పునాది మీద నిర్మించబడి ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ వీఆర్ క్యారీయింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ ఇన్ అవర్ బాడీస్ అని అంటే, ఒక బిలీవర్కి ఐడెంటిఫికేషన్, గుర్తింపు, ఒక విశ్వాసికి గుర్తింపు ఏంటి అని అంటే యేసు ప్రభు వారి మరణమే, శ్రమ మరణ పునరుద్ధానాలు, ఆయన మరణము. ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నప్పుడు ఇట్ ఈస్ అ సాక్రిఫిషియల్ అండ్ రిడమ్టివ్ డెత్. మనల్ని విమోచించే మరణం అది, మన త్యాగపూరితమైన మరణం అది. సో క్రాస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సాక్రిఫైస్ అండ్ రిడమ్షన్. సో క్రిస్టియన్ థియాలజీకి ఇది సెంట్రల్ ట్రూత్. సో మీ సంబంధము క్రీస్తు అనే ఒక బలమైన పునాది మీద తగినంతగా నిర్మించబడి ఉందా లేదా? ఈ కాన్సెప్ట్ దిస్ ఇస్ రూటెడ్ ఇన్ డయింగ్ టు వన్ సెల్ఫ్ అండ్ లివింగ్ ఫర్ క్రైస్ట్. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. అంటే మనము ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు, డిఫికల్టీస్ వచ్చినప్పుడు, రిలేషన్షిప్స్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినప్పుడు we have to be the first to compromise. That is dying to oneself. So we have to die to ourselves and live for Christ. అలా మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, కాంప్రమైజ్ అయినప్పుడు అవతల వాళ్ళకి మనము క్రీస్తు యొక్క నేచర్ని మనం ప్రతిబింబింప చేస్తూ ఉంటాం మన జీవితాల్లో. సో అట్లాంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి. విల్లింగ్నెస్ తోటి మనము ఈ సఫరింగ్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, విల్లింగ్నెస్ తోటి మనము హ్యూమిలిటీని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మన క్యారెక్టర్లో, కాండక్ట్లో మనము యేసుక్రీస్తు ప్రభు వారిని మన జీవితాల్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో మనము క్రీస్తు అనే పునాది మీద మన కుటుంబాలను నిర్మించుకుంటా ఉన్నప్పుడు ఇటువంటి క్యారెక్టర్ని, ఇటువంటి కాండక్ట్ని మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. సో బిలీవర్స్ ఎవ్రీడే కూడా చాలా సర్కమ్స్టాన్సెస్ని, అలసటని, అపోజిషన్ని, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. కానీ వాటన్నిటినీ కూడా యేసు ప్రభు వారిని రిఫ్లెక్ట్ చేసే, యేసు ప్రభు వారిని ఆనర్ చేసే ఎరీనాస్గా వాటిని మనం ఎంచుకోవాలి. అటువంటి పరిస్థితులన్నిటినీ ఆధారంగా చేసుకుని మనము క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ని, గాస్పెల్ సెంటర్డ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండాలి. ఎండ్యూరెన్స్ని, పర్సివరెన్స్ని మనము డెవలప్ చేసుకుంటూ, వాటిని ఎక్సర్సైజ్ చేస్తూ యేసుక్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణతలోనికి మనము ఎదగాలి. మూడో విషయం ఏంటి అని అంటే, ఇది ఒక క్వశ్చన్, ఈజ్ యువర్ రిలేషన్షిప్ బిల్ట్ ఆన్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? అండ్ ద అదర్ క్వశ్చన్ ఇస్, రిమెంబర్ హూ యువర్ రియల్ ఎనిమీ ఇస్. సాతాను ఆదాముని బాగా స్టడీ చేశాడు, ఒక టైలర్డ్ ప్లాన్ని డెవలప్ చేసుకున్నాడు. ఆదాం యొక్క బ్రైడ్ని వాడు హీ వెంట్ ఆఫ్టర్ హర్, ఈవ్. అక్కడ ఏం జరిగింది అని అంటే, ఈవ్ వాడి మాటలు వినేసింది. సో బైబిల్ వార్న్స్ us that Satan's strategy is always the same. వాడు ఈ రోజుకి కూడా ఇదే స్ట్రాటజీని మ్యారేజెస్లో కనపరుస్తూ ఉన్నాడు. సో మనము మ్యారేజెస్ ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగా చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగా మనం అర్థం చేసుకొని, మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాము అనే విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవర్ హస్బెండ్ ఆర్ అవర్ స్పౌజెస్ are not our enemies. A husband or a wife is not our enemy, but Satan is our enemy. కాబట్టి వాళ్ళతో మనం ఎవరితో ఫైట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ వాడు అంధకార సంబంధమైన వాడు,
సో ఈవిల్ ఫోర్సెస్ తోటి మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి, స్పిరిచువల్ వార్ని మనం ఫైట్ చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆత్మీయ కవచాన్ని మనం ధరించి వాటితోటి యుద్ధం చేయాలి. అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇస్ రెసిస్ట్ ద డెవిల్. లాస్ట్ పాయింట్ వీ హ్యావ్ టు లుక్ టు ఈజ్ జేమ్స్ 4:7. రెసిస్ట్ ద ఈవిల్ అని యాకోబు పత్రికలో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా ఒక చాయిస్ ని మన ముందు ఉంచుతాడు. ఒకటేంటి అని ఆ చాయిస్ ని మనము చూస్ చేసుకున్న, వాట్ యు చూస్ డిఫైన్స్ యువర్ రిలేషన్షిప్. అంటే వాడు మన ముందు ఉంచిన చాయిస్ ని దేన్ని చూస్ చేసుకుంటున్నాము అనేది మన రెస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ అంతటిని కూడా డిఫైన్ చేస్తుంది. అక్కడ అవ్వ ఏం చేసింది అని అంటే వాడి మాటలు విన్నది. దేవుని అథారిటీలోంచి బయటకు వచ్చేసి ఏది నాకు మంచి ఏది చెడు అనే విషయం నేను గ్రహించుకోగలను, నేను చూస్ చేసుకోగలను అని దేవుని యొక్క అధికారంలోంచి బయటకు వచ్చేసింది. వాడు ఆ సీన్ ని లీడ్ చేశాడు, ఆమె ఫాలో అయింది, తర్వాత ఆదాము ఫాలో అయ్యాడు. అసలు ద సుప్రీం అథారిటీ గాడ్ వాళ్ళ యొక్క రిలేషన్షిప్ లో బాటమ్ లైన్కి వచ్చేసాడు. సో సాతాను పాపము మన జీవితాల్లో ఎప్పుడు ఈ విధంగానే పనిచేస్తుంది. మనం ఏం చేయాలి అని అంటే వీ హ్యావ్ టు సరెండర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హస్బెండ్స్ భార్యలను ప్రేమించాలి, భార్యలు భర్తలకి సబ్మిట్ చేసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ మ్యారేజ్ ని మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయగలము అని అంటే దేవుని పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడినప్పుడు, ఆ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు, క్రైస్ట్ సెంటర్డ్ గా గాస్పెల్ సెంటర్డ్ గా మన మ్యారేజెస్ ని మనం లీడ్ చేస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యానికి విధేయత చూపించే విధంగా మనల్ని పురికొల్పుతాడు. సో ఇట్లాంటి విషయాలన్నిటిని మనం ఆలోచించుకుంటూ దేవుని వాక్యంలో గ్రౌండెడ్ గా ఉండి మన రిలేషన్షిప్స్ ని ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకుంటూ, దేవుని వాక్యంతో రెన్యూ చేసుకుంటూ ఉండాలి. స్పిరిచువల్ డిసిప్లిన్స్ తోటి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ తోటి మనము రెన్యూ అవుతూ ఉండాలి. బైబిల్ స్టడీ కలిగి ఉండడం, రెగ్యులర్గా ప్రార్థన చేసుకోవడం, రెగ్యులర్గా సహవాసం కలిగి ఉండడము బిలీవర్స్ తోటి, దేవుని యొక్క ప్రెజెన్స్ ని, ఆయన ఫేవర్ ని మన జీవితాల్లోకి మనం సీక్ చేయడం, ఇలాంటి విషయాలు. ఫైనల్ గా మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవడం, ఇలాంటి విషయాలన్నిటి మనం చేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుని యొక్క కృపని మనం చూస్తూ మనకి లేని విషయాలను మనం విడిచిపెట్టేసి కేవలము గాడ్స్ ప్రొవిజన్స్ మాత్రమే మనం పాండర్ చేస్తూ ఉన్నప్పుడు, అండ్ when we are grounded in the God's word, మనం ఖచ్చితంగా రిఫ్రెష్ అవ్వగలుగుతాము. సో లెట్ us రిఫ్రెష్ అండ్ రీఛార్జ్ బై బీయింగ్ గ్రౌండెడ్ ఇన్ ద గాడ్స్ వర్డ్. ఈ విధమైన జీవితాన్ని ప్రతి ఒక్కరి మ్యారేజ్ లైఫ్ లో దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. లెట్ us commit to refresh and recharge in God and also to pray for the renewal in our lives. దేవుడి మాటల్ని మన జీవితాల్లో దీవించును గాక. ఆమేన్.